రికార్డ్ చేస్తావా డైలీ? చెక్ రాస్తాం. అవును సార్, అవును సార్. ఎందుకు? డైలీ యూట్యూబ్లో పెడతా. ఓహో, ఇది కూడా ఫాలోవర్స్ ఉన్నారు డైలీ డైలీయా? డైలీ అది కొన్ని మ్యాగ్జిన్ పెడతాను సార్. మ్యాగ్జిన్ డైలీ ఉంటే అవకాశం పెడతాను డైలీ. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? ఏది పైన? సముద్రాల రవిచంద్ర. సముద్రాల రవిచంద్ర, అదే సేమ్ ఇదే పేరు. చిరంజీవి గారిది నాది ఉంటుంది ఫోటో అంతే. ఓకే. ఏం చిరంజీవి సినిమా చూసినావా? లేదు, చూడలేదు సార్. నిజంగా నిన్న వెళ్ళాలని టికెట్లు ఉన్నాయి కానీ నేను వెళ్ళలే. రైట్ షోకి చూడండి, నిద్ర ఇంపార్టెంట్. నేను చూసినా వచ్చి. బాగుందా సార్? అదేనండి. కాస్ట్లీ. మరి ఇది మరి ఇంకోటి మన ప్రభాస్ది ఏమో తెలియదు, నేను చూడలేదు. మొత్తము ఏమంటారు, కామెడీ టైప్ చేయనీకి పోయిండు. ఎవరు బనాయించారు వాళ్ళు చిరంజీవి. అనిల్ రావిపూడి కరెక్ట్ డీల్ చేయలేదు నాకు అనిపించింది. అంటే కామెడీ టచ్ ఇచ్చారు, ఆ లెవెల్ పోయినోనికి కామెడీ అవసరం లేదు. అంటే ఏజ్ని బట్టి కూడా ఉంటాయి కదా సార్, కొన్ని ఏజ్ని బట్టి చిల్లర అయిపోతుంది. ఇది ప్రయోగం అండి, ఇంకా ప్రయోగం అది ఏజ్ని బట్టి. కాకపోతే వాస్తవంగా చేయలేదు సార్. చిరంజీవి గారు అమ్మో, ఆయన ఆల్రౌండర్ అని. మరి శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇవన్నీ అదే కదా సార్. శంకర్ దాదా అంటే కామెడీ అండ్ ఎమోషన్స్ ఫైటే కదా. శంకర్ దాదా ఎంబీబీఎస్ అనేది హిందీ సినిమాలే కానీ సినిమా అయినా కూడా ఈయన ఓన్ కాదు అవును కదా, డైరెక్ట్గా. అనిల్ రావిపూడి ఇప్పుడు కామెడీ తీసాడు కదా, F1 F2 అవి తీసాడు కదా, ఆ టైప్ దీనికి పోయాడు. ఆయన అవే చేయగలడు, వేరే పెద్ద సినిమా చేయలేదు అంతే. కానీ అంటే జనం అయితే బాగానే వస్తున్నారు జనం. ఆయన అభిమానం చాలదండి చిరంజీవి గారి మీద. చిరంజీవి గారి అభిమానం చాలదు అంతే. ఆయన మీద అభిమానం చాలదన్నా. ఆయన మీద ప్రేమ అనేది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జిమ్నాస్ట్ అయినావు నువ్వు, జిమ్నాస్టిక్స్ చేస్తున్నావు అంతే సార్. బరాబర్ సార్. ఇది చిన్న చిన్నవి సార్, ఇంకా జిమ్నాస్టిక్ మాట్లాడండి.